కుట్రలు కుతంత్రాలు రాజకీయాల్లో అసలు ఇవన్నీ కొత్తేమీ కాదు. ఒకప్పుడు రాజకీయాల్లోనే ఈ పదాలు ఎక్కువగా మనందరికీ వినపడేది. కానీ నేటి సమాజంలో ఈ పదాలు రోజుకు చాలాసార్లు వినే పరిస్థితి వచ్చేసింది. నమ్మించి గొంతు కోసే మనుషులు మన పక్కనే మన మధ్య ఉంటున్నారు. మనతో నవ్వుతూ మాట్లాడుతూనే మనల్ని నాశనం చేసి అడుగులు వేస్తున్నారు తెర వెనకాల. అవును, నిజానికి ఇప్పుడు ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో అస్సలు అర్థం కాని టైంలో ఉంది మన ప్రపంచమంతా కూడా. మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఇలాంటివి చాలానే వింటున్నాం ప్రతిరోజు. ఈ మధ్య కాలంలో చూసుకున్నట్లయితే సొంత పార్టీ ఎంపీగా ఉన్న ఒక వ్యక్తి ఏకంగా సొంత పార్టీ అధినేత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రికి జగన్కు జై కొట్టిన సంగతి మనకు తెలిసిందే. జై కొడుతూనే నేడు ఆయన వెనకాల కుట్రలు పన్నుతున్నారు. నిజానికి ఆ ఎంపీ ఎవరో మీ అందరికీ ఇట్టే అర్థమై ఉంటుంది. ఆయన పేరే రఘురామకృష్ణంరాజు గారు. 2019 ఎన్నికల ముందు వరకు తెలుగుదేశం పార్టీలో ఉన్న ఈ రాజు హఠాత్తుగా ఎన్నికల నామినేషన్స్ వచ్చేసరికి ఎటు వచ్చి జగన్ వేవ్ బలమైన సమయంలో ఉంది కాబట్టి ఇక లాభం లేదు అని వైసీపీలోకి వచ్చారు. నర్సాపురం పార్లమెంట్ సీట్లో పోటీ చేసి ఘన విజయం సాధించారు. ఇక ఈయన ఎలా గెలిచారు అన్నది ప్రజలకు తెలిసిందే అందరికీ. అయితే గెలిచిన కొద్ది రోజులకే వైఎస్ఆర్సీపీ ఎంపీగా నడుచుకున్న రాజు ఆ తర్వాత ప్రత్యర్థులుగా మారిపోయాడు. సొంత పార్టీ నేతలపైనే విమర్శలు చేసే స్థాయికి వచ్చేశాడు. అలాగే ఢిల్లీలో ఉంటూ ప్రతిరోజు రచ్చబండ కార్యక్రమం పేరిట మీడియా సమావేశం పెట్టి ఏకంగా ముఖ్యమంత్రి జగన్ను టార్గెట్ చేస్తూ విమర్శలు చేస్తూనే ఉన్నారు. అసలు చెప్పాలంటే ప్రతిపక్ష తెలుగుదేశం కంటే ఎక్కువగానే ఈ రఘురామకృష్ణంరాజు రెచ్చిపోతున్నాడు. జగన్ ప్రభుత్వాన్ని తిడుతూ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నాడు. ఇలా రఘురామకృష్ణంరాజు స్వపక్షంలో విపక్ష నేత మాదిరిగా తయారయ్యారు. అయితే అధికార పార్టీని కాదని ఇలా రఘురామరాజు విపక్ష నాయకుడిగా ఎందుకు మాట్లాడుతున్నారు అనేది $1 మిలియన్ ప్రశ్న అందరికీ కూడా. ఈయన వెనక ఏ శక్తి ఉందో కూడా అందరికీ ఇప్పుడిప్పుడు అర్థమవుతుంది. వైఎస్ జగన్ ప్రభుత్వానికి పూర్తిగా వ్యతిరేకంగా ఉన్న ఈ రఘురామకృష్ణంరాజు తాజాగా ఓ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఏకంగా జగన్ అంటే తనకు ఎక్కువ అభిమానం ఉంది కాబట్టే జగన్ బెయిల్ పిటిషన్ రద్దు చేయాలి అని ఏకంగా ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో పిటిషన్ వేశాడు. జగన్ 11 సిబిఐ ఛార్జ్ షీట్లలో ఏకంగా A1గా ఉన్నారన్న పిటిషన్లో ఆయన పేర్కొని రాజ్యాంగంపై చాలా నాకు నమ్మకం ఉందని, రాజ్యాంగంపై ప్రమాణం చేసిన వ్యక్తిగా తమ పార్టీకి చెడ్డ పేరు రాకుండా చూడాలన్న ఉద్దేశంతోనే ఇదిగో ఈ పిటిషన్ నేను దాఖలు చేస్తున్నట్టుగా చిలక పలుకులు పలికాడు చిలకల వ్యక్తి రఘురామకృష్ణంరాజు. నోట్లో బెల్లం అమ్మ నోట్లో సున్నం అన్నట్టుగా తయారయ్యాడు ఎంపీ రఘురామకృష్ణంరాజు. జగన్పై ఇంత ప్రేమ జల్లుతూనే తెర వెనక ఎంత కుట్ర చేస్తున్నావయ్యా అంటూ ఇప్పుడు వైసీపీ మంత్రులు, నేతలు, అభిమానులంతా కూడా ఈయనపై చాలా గరమవుతున్నారు. నువ్వెవడివి ఈ కేసుల గురించి అసలు మాట్లాడడానికి, నీ స్థాయి ఏంటి అంటూ ఇప్పుడు చాలామంది సోషల్ మీడియా వేదికగా రఘురామకృష్ణంరాజుకు కామెంట్లు విసురుతున్నారు. వాస్తవానికి నిన్ను ఆకాశానికి అంటించిన జగన్ గారు నేడు ఆయనకే వెన్నుపోటు పొడిచే స్థాయికి నువ్వు వచ్చేసావా? నర్సాపురం పార్లమెంట్ సీట్లో నువ్వు గెలిచావంటే అది నీ ముఖం చూసి కాదు, నీ వెనకాల ఉన్న దేవుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ముఖం చూసే గెలిచావు తప్ప స్వంతంగా నువ్వు గెలిచి చూపించు ముందుగా అంటూ ఇప్పుడు కొందరు నేతలు అంటున్నారు. అప్పటిదాకా తెలుగుదేశం పార్టీకి భజన చేసిన నువ్వు ఎన్నికల్లో జగన్ వేవ్ చూసి ఒక్కసారిగా దూకావు. దీంతో జగన్ ఒక్కసారి అవకాశం ఇద్దాంలే అని ఇచ్చినందుకు ఇంత దారుణంగా పసిగట్టి కక్షపూరితమైన చర్యలకు దిగుతావా? నీ వెనక చంద్రబాబు, నీ వెనక బీజేపీ ఇదంతా చేయిస్తుందా? లేదంటే నువ్వే ఓర్వలేక పార్టీ నాశనానికి ఇలా కుట్రలు పన్నుతున్నావా? ఏది ఏమైనా నీకు రాబోయే రోజుల్లో చుక్కలు మాత్రం తప్పవు అని ఎవరిని ఎవరైనా వదలొచ్చు, కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సారథ్యంలో మాత్రం ఈ రఘురామకృష్ణంను వదిలేది లేదు అంటున్నారు అభిమానులు అంతా. ఎన్నో గొప్ప సంక్షేమ పథకాలతో ముందుకెళ్తున్న జగన్కు తోడుగా అండగా నిలబడాల్సిన ఎంపీలు ఇలా ఒక ఎంపీ చేస్తున్న పనికి అందరికీ బ్యాడ్ నేమ్ వచ్చేస్తుంది. జగన్ త్వరగా కేసుల నుంచి బయటపడాలనా వద్దా అదంతా నీకెందుకు స్వామి? సిబిఐ ఉంది, దాని దర్యాప్తు అది చేస్తూ పోతుంటాయి. కేసు అన్నది కోర్టులు చూసుకుంటాయి, జగన్మోహన్ రెడ్డి గారు చూసుకుంటారు, వాళ్ళ వ్యక్తిగత లాయర్లు చూసుకుంటారు. నీ పరిదేంటి? ప్రతిరోజు ప్రెస్ మీట్లు పెట్టి హీరో మాదిరి స్పీచ్లు దంచేస్తే ప్రజలకు మేలు చేస్తావా? ఎవడైతే నీకు ఓట్లు వేసి గెలిపించాడో వాళ్ళ నడ్డి ఇరిచి వాళ్ళకే నువ్వు వాళ్ళపై కూర్చొని స్వర్గ విహారం చేద్దామనుకుంటే చెల్లదు. ప్రజల పక్షాన అందరూ ఒక్కటే. మనకు పొజిషన్ రావచ్చు, హోదాలు ఉండొచ్చు, కానీ అవన్నీ ప్రజలు పెట్టిన భిక్ష అన్న మాట ఎప్పటికీ గుర్తుంచుకోవాలి అని ఏకంగా ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తే జగన్మోహన్ రెడ్డి గారే చాలా సందర్భాల్లో అన్నారు. విర్ర వీగుతే మనత్రం సమయం వచ్చినప్పుడు వేటు తప్పదు అని కూడా హెచ్చరించారు. ఇక రఘురామకృష్ణంరాజుపై జగన్ అంత కాన్సన్ట్రేట్ చేయలేదు కాబట్టి ఇదిగో ఈయన ఆటలు ఇలా ఉన్నాయి. ఒక్కసారిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కాన్సన్ట్రేట్ చేశారంటే
ఈయనకు ఇలా ఉండదు పొజిషన్. త్వరగా కేసు తేలిపోతే నిర్దోషి అని జగన్ బయటకు వస్తే బాగుంటుందట. ఎందుకు స్వామి ఇవన్నీ లేనిపోని చిక్కులు మెడకు చుట్టుకుంటావు? ఉన్న దగ్గర ఉండలేక కదా ఈ నొప్పి అంతా. సొమ్మొకటిది సోకొకటిది అన్నట్టుగా తయారయ్యారు ఇప్పుడు కొందరు చూస్తుంటే. రాజకీయం అన్నాక ప్రజలకు ఏం చేస్తున్నాం అందని మరిచి పదవి వచ్చిందా తందనాలు ఇక అంటున్నారు. ఇదిగో ఇలాంటి వాళ్ళను కాస్త నమ్మితేనే కొంప ముంచుతుంది. ఆనాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క అవకాశం ఇచ్చారు కాబట్టి ఈయన ఇట్లా రెచ్చిపోతున్నాడు. త్వరలో ఈయనకు గట్టి చెక్ పెట్టేదాకా వదలొద్దు అంటున్నారు ఇప్పుడు అభిమానులంతా కూడా. రఘురామకృష్ణంరాజు ముందు నుంచి చేస్తున్న ఆరోపణలు ఒకెత్తు, ఇప్పుడు జగన్పై ఏకంగా ఛార్జ్షీట్, సిబిఐ కేసు అంటూ రెచ్చిపోవడమే బాధాకరమైన విషయం. ఏదో ఆనాడు కాంగ్రెస్ పార్టీ చేసిన ఆ కర్మకు జగన్ బాధుడయ్యాడు. జగన్పై అన్ని కేసులు తోసేసి ఏకంగా 16 నెలలు ఆయన్ను ప్యాక్ చేసి జైల్లో ఉంచారు. ఆయన దృఢంగా ఉన్నాడు కాబట్టి నేడు సీఎం అయ్యారే తప్ప మీలాగా వణికేవాడు కాదు. నువ్వు నమ్మిన చంద్రబాబు కావచ్చు, బీజేపీ కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారి ముందు గెలిచి చూపించమను, ఆ తర్వాత మాట్లాడండి. ఏదో తెర వెనుక కుట్రలు ఎన్ని చేసినా జగన్మోహన్ రెడ్డిని టచ్ కూడా చేయలేరు. ఆయన వెనుక జరుగుతున్న కుట్రలు బహుశా జగన్మోహన్ రెడ్డికి తెలియనిదేవి కాదు. అన్నీ గమనిస్తూనే ఉన్నారు. అడుగు, అవకాశం, సమయం వచ్చాక చూపిస్తాడు. ఏది ఏమైనా ఇంత బ్యాక్గ్రౌండ్లో జరుగుతున్న ఈ చెత్తకు ప్రధాన కారణం, ప్రధాన సూత్రధారులు ఇంకా పెద్దవారే ఉన్నారన్నది అందరికీ తెలిసిన వాస్తవం. ఎవడు ఎన్నైనా చేసుకోండి, ప్రజల మద్దతు, ప్రజల ఆశీస్సులు ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిపై ఉన్నాయని నమ్ముదాం. ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ కొట్టండి. ఈయనపై కామెంట్ కూడా చేయండి. మీ అభిప్రాయాన్ని తెలపండి ఖచ్చితంగా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.